మీ అందరికీ ఈరోజు నేనే గంజి పోస్తాను. అత్తయ్య, మీ మట్టి ప్లేట్ ని మీరు చేత్తో తీసుకుని పట్టుకోండి. అయ్యయ్యో, ఇది కొర్రల గంజి అత్తయ్య. మీ అందరికీ కూడా నేనే స్వయంగా వడ్డిస్తాను. ఎందుకే పదే పదే ఇది ఏమండి, ఇలా చూడండి, ఈ గంజి కూడా మీరే తాగేసేయండి. నిన్నే భరించలేకపోతుంటే మళ్ళీ నీ గెంజి కూడా నేనే తాగాలా? మూసుకొని గెంజి మొత్తం తాగవే. నూకలా? నాకు బియ్యం తెలుసు. వాట్ ఈస్ దిస్ నూకలు? బియ్యం ముక్కలు చేస్తే దాన్ని నూకలు అంటారు. నువ్వు తిని చూడు శృతి, నీ బాడీకి చాలా మంచిది. అయ్యో, పెళ్లిలో నడుము విరగొట్టిందే కాకుండా ఇప్పుడు బలానికి గంజి తినిపిస్తోంది. ఎందుకు మళ్ళీ నడుము విరగొట్టకూడదు? వావ్, వెరీ నైస్. నిజంగానే చెప్తున్నవారా? తిని చూడండమ్మా, నెక్స్ట్ లెవెల్. అత్తయ్య, ఒక్క నిమిషం. ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయతో కలిపి తినండి. అందరూ ఒక ముద్ద గంజి, ఒక ఉల్లిపాయ ముక్క, ఒక పచ్చిమిర్చి కొరుక్కొని తినండి. అప్పుడే చాలా బాగుంటుంది. అలానా? ఒక ముద్ద గంజి, ఒక పచ్చిమిర్చి ముక్క. అయ్యో, ఈ అర్జున్ ఒకడు. ఒక ముద్ద గంజి, ఒక పచ్చిమిర్చి ముక్క. ఒక పచ్చిమిర్చి ముక్క. అత్తయ్య, తినండి అత్తయ్య. ఆరోగ్యానికి చాలా ఆరోగ్యకరం, వెరీ హెల్దీ. ఆర్గానిక్ ఫుడ్ కావాలని అందరూ ఎగబడుతున్నారు కదా, అదే ఇది. మా నాన్నగారు కూడా ఇదే తింటారు, అందుకే ఆయన యంగ్ అండ్ స్మార్ట్ గా ఉంటారు. అమ్మా, తినండమ్మా. సత్య నెక్స్ట్ లెవెల్ అమ్మా, సూపర్ గా ఉంది. అయ్యో, తినండి అత్తయ్య. ఇట్స్ ఆర్గానిక్ అండ్ హెల్దీ. తినండి అత్తయ్య. అయ్యో, ఇదేం కర్మరా దేవుడా. అత్తయ్య, ఇలా చూడండి. నో నో, అయ్యో భగవంతుడా, వద్దు ప్లీజ్. ఏం వదినా, కోటీశ్వర్ల ఇంటి సారే బంగారు పాత్రలు, వెండి పాత్రలు లాంటివి ఉంటాయి, ధగధగ మెరిసిపోతాయి అని ఆశపడ్డాం. ఎంత పొగరుంటే మట్టి పాత్రలు పంపించి మన తల మీద మట్టి కొడతాడో అన్నాలని. మీరేంటదినా ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నారు? నేను సైలెంట్ గా ఉన్నాను అనుకుంటున్నావా సుభద్ర?
లోపలే అన్ని అణుచుకుని మౌనంగా ఉన్నాను. ఆ నల ఆస్తి నా చేతికి రావాలి. దానికోసమే, అందుకోసమే ప్లాన్ చేసి అర్జున్ సత్యల పెళ్లి చేశాను. ఆస్తి చేతికి రానివ్వు, అప్పుడు చెప్తాను దాని సంగతి. నాన్న డబ్బుతో ఆటలాడుతున్న దాన్ని ఆట బొమ్మం చేసి అల్లాడిస్తాను చూడు. కానీ ఒకటొదిన సత్య ఆడే ఈ ఆట మొత్తానికి ముఖ్య కారణం ఒకే ఒక మనిషి. అది మీ కొడుకు అర్జున్. మీ కళ్ళు గప్పి దాన్ని ప్రేమించి అలానే నైస్గా ఇంట్లోకి తీసుకొచ్చాడు. కళ్ళగంతలు తీసి చూస్తే ఆ సత్య కోడలిగా మీ ముందొచ్చి నిలబడిందొదినా. అర్జున్ ఇలా చేస్తాడని నేను కొంచెం కూడా ఊహించలేదు. కాని జ్యోతిష్యుడు అప్పుడే చెప్పాడు, మీ పెద్ద కొడుకు మీరు గీసిన గీత అస్సలు దాటడు అని. మీ చిన్న కొడుకు మాత్రం మిమ్మల్ని గీత గీయనివ్వడు అని అప్పుడే చెప్పాడు కదా. ఆయన ఆ రోజు చెప్పిన మాటలు 100% నిజం. అప్పుడు నాకు ఆ మాటలు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. విషయం చేయి జారిపోయింది. వదిన, ఇంట్లో అందరం మిమ్మల్ని చూడగానే చాలా భయపడిపోతాం. కానీ అర్జున్ ఆ సత్య మాటలకి అలానే భరతనాట్యం వాడుతున్నాడు. వదిన, అర్జున్ని పెట్టుకుని మనం ఏం చేయగలం చెప్పండి? సుభద్ర, నా కొడుకు గురించి తప్పుగా మాట్లాడుకో. ఏది ఏమైనా సరే, హీస్ చాముండేశ్వరి సన్. ఏదో ప్రేమ మైకంలో పడి ఒక ఇన్ఫాక్చువేషన్లో ఇలా నడుచుకుంటున్నాడు, దాట్స్ ఇట్. కానీ నా తల్లి ప్రేమ చాలా స్ట్రాంగ్. అది కాదు అని వాడు ఎక్కడికి వెళ్ళలేడు. అది కూడా చూద్దాం వదినా, అది కూడా చూద్దాం. ఈ రోజు రాత్రి గడవనివ్వండి, రేపు ఉదయానికల్లా అన్నీ తెలిసిపోతాయి. వాట్ డూ యు మీన్? అదే వదినా, ఈ రోజు నైట్ అర్జున్ కి సత్యకి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు కదా. ఈ రోజు రాత్రి గడవనివ్వండి, రేపు తెల్లారేసరికి మీ కొడుకు అమ్మ ప్రేమలో ఉన్నాడా లేక భార్య వల్ల పడిపోయాడో తెలిసిపోతుంది. నా కొడుకు నా ప్రేమను కాదని ఎక్కడికి వెళ్ళడని చెప్తున్నాను కదా సుభద్ర. నీకది ఎందుకు అర్థం కావడం లేదు? వదినా, వాడు భార్య కొంగు పట్టుకొని చాలా సేపు అయ్యింది. అది మీకింకా అర్థం కాలేదు. రేపు మీరే బాధపడతారు వదినా. ఇప్పుడు నేను వెళ్తాను. ఒక్క నిమిషం. అక్కడ నా భర్త ఒంటరిగా ఫస్ట్ నైట్ కి ఫ్లవర్ డెకరేషన్ చేస్తున్నారు. నేను వెళ్ళి హెల్ప్ చేస్తాను. అది ఒక్కటే బాకీ ఉండేది, అది కూడా జరిగిపోయింది. అంతా నా తలరాత.